రీసెంట్గా యూరోప్లో జరిగిన ఒక నేటో మిలిటరీ ఎక్సర్సైజ్లో రఫాల్ మరోసారి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఎక్సర్సైజ్లో వర్చువల్గా F-35ని కూల్చింది. దీన్ని కిల్ని స్కోర్ చేయటం అని పిలుస్తుంటారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తర్వాత రఫాల్ డాగ్ ఫైట్లో F-35ని షూట్ డౌన్ చేసేలా మంచి పొజిషన్లోకి వెళ్ళి మిజైల్ లాక్ చేసినట్టు 44 సెకండ్ల వీడియోని కూడా విడుదల చేసింది. ఇది రియల్ వెపన్స్ లేకుండా ఒక మాక్ ఫైట్ అయినప్పటికీ ఈ రిజల్ట్ అనేది గ్లోబల్గా సెన్సేషన్ అయింది. ముఖ్యంగా ఇండియాలో కూడా రఫాల్ పర్ఫార్మెన్స్ని చూసి ఎగ్జైట్ అవుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ పేరు ట్రైడెంట్ అట్లాంటిక్ 25. ఇది ఒక మల్టీనేషనల్ వార్ గేమ్. ఫ్రాన్స్, అమెరికా, ఫిన్లాండ్, ఇతర నేటో దేశాల ఎయిర్ ఫోర్స్లు ఇందులో పాల్గొన్నాయి. ఫిన్లాండ్లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఈ డ్రిల్ పర్పస్ ఏంటంటే రియల్ కాంబాట్ సిచ్యువేషన్స్లో ఎయిర్ స్పేస్ని డిఫెండ్ చేయటం, ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ని ఇంటర్సెప్ట్ చేయటం అంటే స్టాప్ చేయటం, అలాగే 1-on-1 డాగ్ ఫైట్స్ని ప్రాక్టీస్ చేయటం. ఇందులో F-15 ఈగల్ లాంటి ఇతర జెట్స్ కూడా ఉండగా రఫాల్ F-35ల మధ్య జరిగిన క్లాష్ అనేది బాగా హైలైట్ అయింది. ఇలాంటి ఎక్సర్సైజ్లలో వెపన్స్ని వాడరు. మెయిన్ ఫోకస్ డాగ్ ఫైట్లో ఎవరిది పై చేయి ఉంటుందనేది. F-35కి ఎలాగో లూన్బర్గ్ లెన్స్ ఉంటాయి. రఫాల్ F-35లు ఎదురుగా వస్తుంటే రెడార్స్, సెన్సార్స్తో ఒకరినొకరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇద్దరు పైలట్స్ విజువల్గా కూడా ఐడెంటిఫై చేసుకునేలా బాగా దగ్గరికి వెళ్తారు. ఇక కాంబాట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంత క్లోజ్ రేంజ్లో ఉన్నప్పుడు ఫైటర్ జెట్స్ ఫాస్ట్గా టర్న్ అవుతుంటాయి. టార్గెటింగ్ సిస్టమ్స్తో కొన్ని సెకండ్స్ పాటు ఆపోజిట్ ఎయిర్క్రాఫ్ట్ మీద పాయింట్ ఉంచి మిజైల్ని లాక్ చేసి ఫైర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనం ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ వెనుకకి వెళ్ళగలిగితే మిజైల్ లాక్కి క్లియర్ పొజిషన్ దొరుకుతుంది. అలా మిజైల్ లాక్కి పొజిషన్ దొరికేలా టర్న్ అయ్యి ఎవరికి ముందు మిజైల్ని ఫైర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అనే దాన్ని బట్టి ఎవరు విన్ అయ్యారో డిసైడ్ చేస్తారు. వీడియోలో రఫాల్ F-35పై మిజైల్ని ఫైర్ చేసేలా క్లియర్గా పొజిషన్ తీసుకొని విన్ అయింది. ఇలాంటి ఎక్సర్సైజ్లు ఒక జెట్ ఇంకో జెట్ కంటే అడ్వాన్స్డ్ అని నిరూపించవు. ఎందుకంటే ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ జనరల్గా లాంగ్ రేంజ్, అంటే పైలట్స్ అసలు ఎనిమీ జెట్ని కళ్ళతో చూడకుండా రెడార్స్తోనే గుర్తించి 100 కిలోమీటర్ల అవతల ఉండగానే మిజైల్స్ని ఫైర్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని బియాండ్ విజువల్ రేంజ్ కాంబాట్ అంటారు. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, రెడార్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ, మిజైల్ టెక్నాలజీ అని వీటన్నింటి మీద ఆధారపడుతుంది. కానీ ఇక్కడ కావాలనే డాగ్ ఫైట్లోకి వెళ్ళి మెనూవర్స్ని ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఇందులో ఒకటి మాత్రం ఆల్మోస్ట్ ప్రూవ్ అవుతుంది. ఏ ఎయిర్క్రాఫ్ట్ బెటర్గా టర్న్ అవ్వగలదు, బీవీఆర్ కాంబాట్ని దాటి డాగ్ ఫైట్లోకి వెళ్తే ఏది విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో రఫాల్ వర్సెస్ F-35 సిచ్యువేషన్లో రఫాల్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని ప్రూవ్ అయింది. కేవలం F-35నే కాదు, రఫాల్ 2009లో UAEలో జరిగిన ఎక్సర్సైజ్లో కూడా F-22 ర్యాప్టర్కి అగెనిస్ట్గా మిజైల్ లాక్ ప్లస్ గన్ లాక్తో కూడా విన్ అయింది. దీనితో పాటు అమెరికన్ F-15 సూపర్ హార్నెట్లపై కూడా రఫాల్ కిల్స్ని స్కోర్ చేసింది. ఈ అమెరికన్ జెట్సే కాకుండా ఇంకో యూరోపియన్ జెట్ టైఫూన్పై కూడా మిడిల్ ఈస్ట్లో జరిగిన ఎక్సర్సైజ్లలో విన్ అయింది. సో రఫాల్ ఈ 2 5th జనరేషన్ జెట్స్పై విన్ అయింది. దాదాపు అన్ని వెస్టర్న్ జెట్స్ని ఇలా డ్రిల్స్లో జరిగిన డాగ్ ఫైట్స్లో బీట్ చేసింది. ఫస్ట్ 5th జనరేషన్ జెట్స్కి మెనోరబిలిటీ అంటే ఫాస్ట్గా టర్న్ అయ్యే కేపబిలిటీని ఇవ్వడం కష్టం. ఎగ్జాంపుల్, జెట్స్కి వెనుక 2 హారిజంటల్ స్టెబిలైజర్స్, 2 వర్టికల్ స్టెబిలైజర్స్ ఉంటాయి. స్టేబుల్గా ఫ్లై చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కానీ అవి అలా స్ట్రైట్గా పైకి ఉంటే రెడార్ వేవ్స్ లెఫ్ట్ సైడ్ నుండి కానీ రైట్ సైడ్ నుండి కానీ తగిలినప్పుడు తిరిగి నేరుగా రెడార్ని చేరతాయి. అందుకని స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్స్లో అలా 90 degreesలో కాకుండా వాటిని ఒక యాంగిల్లో పెట్టారు. 4th జనరేషన్ వరకు మెయిన్ ఫోకస్ అనేది హై స్పీడ్, మెనోరబిలిటీ. కానీ 5th జనరేషన్ జెట్స్కి వచ్చేసరికి స్టెల్త్ అనేదే ప్రయారిటీ అయింది. అయితే స్టెల్త్ ప్లస్ మెనోరబిలిటీ రెండింటినీ కలిపి మేనేజ్ చేయడం అనేది కష్టం. F-35కి డాగ్ ఫైట్స్లో పార్టిసిపేట్ చేసేలా మెనోరబిలిటీ ఉంది, కానీ అది టాప్ నాచ్ కాదు. F-35 మెయిన్ ఫోకస్ శత్రువు గుర్తించక ముందే వాళ్ళని గుర్తించి ఫస్ట్ షాట్ని ఫైర్ చేయాలి, ఫస్ట్ కిల్ని అచీవ్ చేయాలి. అయితే F-22 ర్యాప్టర్కి మెయిన్ రోల్ అనేది ఎయిర్ డామినెన్స్. స్టెల్త్ డిజైన్తో కావలసిన లెవెల్లో మెనోరబిలిటీ రాకపోయినా
థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజన్స్ని అమెరికా డెవలప్ చేసింది. అంటే ఇంజన్ థ్రస్ట్ డైరెక్షన్ని మారుస్తుంది. వింగ్స్, టైల్స్తో పాటు ఇది కూడా బెటర్గా టర్న్ అవడానికి హెల్ప్ అవుతుంది. అయితే రఫాల్ ఇంతకుముందు F-22 మీద కూడా విన్ అయింది. ఇక 4.5 జనరేషన్ జెట్స్ని చూసినా రఫాల్ అవుట్ పర్ఫామ్ చేసింది. దీనికి ముఖ్యమైన కారణం డిజైన్ చాయిస్. ఫైటర్ జెట్ డిజైన్స్లో 2 మెయిన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వింగ్స్, వర్టికల్ స్టెబిలైజర్స్, కింద టైల్స్. ఇందులో వింగ్స్, వర్టికల్ స్టెబిలైజర్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. టైల్స్ మూవ్ అవుతూ జెట్ టర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సెకండ్ టైల్లెస్ డెల్టా వింగ్. సింగిల్ వర్టికల్ స్టెబిలైజర్ ఉంటుంది. టైల్స్ లేకుండా ట్రయాంగిల్ షేప్లో డెల్టా వింగ్ ఉంటుంది. రెక్కలు ఎంత పెద్దగా ఉంటే జెట్ అంత స్టేబుల్గా ఎగురుతుంది. దీన్నే లిఫ్ట్ అంటారు. డెల్టా వింగ్కి లార్జ్ వింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి టర్న్ అయ్యేటప్పుడు బెటర్ కంట్రోల్, స్టెబిలిటీ ఉంటుంది. అయితే ఫాస్ట్గా టర్న్ అవడంలో హెల్ప్ చేయడానికి వెనక టైల్స్ లేవు కాబట్టి వాటిని ముందు పెట్టారు. వీటిని కెనాట్స్ అంటున్నారు. ఇవి మూవ్ అవుతూ ఫాస్ట్గా టర్న్ అవడానికి హెల్ప్ అవుతాయి. ఓవరాల్గా రెగ్యులర్ వింగ్ ప్లస్ టైల్ డిజైన్ కంటే డెల్టా వింగ్కి ఎక్కువ వింగ్ ఏరియా ఉంటుంది. అది టర్న్ అవుతున్నప్పుడు స్టెబిలిటీ ఇస్తుంది. దీనివల్ల కెనాట్స్ని యూజ్ చేసి హై రిస్కీ మెనూవర్స్ని పర్ఫామ్ చేయగలదు. ఈ కాన్ఫిగరేషన్తో ప్రజెంట్ 2 జెట్స్ సర్వీస్లో ఉన్నాయి, రఫాల్, టైఫూన్. అయితే మెనూవర్స్లో రఫాల్ టైఫూన్ని కూడా బీట్ చేస్తుంది. దీనికి కారణం కెనాట్స్ ఉండే పొజిషన్. రఫాల్లో కెనాట్స్ వింగ్స్కి బాగా దగ్గరలో ఉంటాయి. టైఫూన్కి బాగా గ్యాప్ ఉంటుంది, నోస్కి ఉంటాయి. అయితే రఫాల్లో ఉన్న కాన్ఫిగరేషన్ అనేది బెటర్గా టర్న్ అవడానికి హెల్ప్ అవుతుంది. అయితే దీనివల్ల డ్రాగ్ అనేది కూడా పెరుగుతుంది. డ్రాగ్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్. జెట్ ఫ్లై చేస్తున్నప్పుడు గాలి అడ్డొస్తుంది కదా, ఆ గాలి స్మూత్గా కట్ అవుతూ పాస్ అయ్యేలా ఉంటే జెట్కి గాలి రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఫ్యూయల్ కూడా ఆదా అవుతుంది, బెటర్ స్పీడ్ కూడా. రఫాల్కి వింగ్, కెనాట్స్ ఒకే చోట ఉండి డ్రాగ్ అనేది కొంచెం పెరుగుతుంది. అయితే టైఫూన్లో దూరంగా ఉన్నప్పుడు ఫస్ట్ కెనాట్స్, తర్వాత వింగ్స్ నుండి స్మూత్గా గాలి పాస్ అవుతుంది. యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ 4 దేశాలు కలిసి ఈ టైఫూన్ని డెవలప్ చేశాయి. వాళ్ళకి స్పీడ్, రేంజ్, హై ఆల్టిట్యూడ్ అనేది ముఖ్యం. రఫాల్కి టాప్ స్పీడ్ అనేది మ్యాక్ 1.8 అయితే టైఫూన్కి మ్యాక్ 2. అలాగే కొంచెం బెటర్ రేంజ్, ఆల్టిట్యూడ్ కూడా ఉంటుంది. అయితే రఫాల్కి మెనోరబిలిటీ ఎక్కువ ఉంటుంది. యూరోఫైటర్ ప్రాజెక్ట్లో ఆ 4 దేశాలతో పాటు ఫ్రాన్స్ కూడా ఒకప్పుడు ఉంది. కానీ జెట్లో వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఫ్రెంచ్ రిక్వైర్మెంట్స్కి కుదరక తప్పుకుంది. తర్వాత సొంతగా రఫాల్ని కూడా డెవలప్ చేసింది. సో ఫైనల్గా రఫాల్ డెల్టా వింగ్ ప్లస్ క్లోజ్ కపుల్డ్ కెనాట్స్ కాంబోతో వచ్చిన హై మెనోరబిలిటీతో లేటెస్ట్గా F-35ని కూడా డాగ్ ఫైట్లో బీట్ చేసి సెన్సేషన్ అయింది. అయితే అంతకుముందు F-22 ర్యాప్టర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వెస్టర్న్ జెట్తో డాగ్ ఫైట్లో విన్ అయింది. ఈ ట్రాక్ రికార్డ్తో వెస్టర్న్ జెట్స్ అన్నింట్లో కూడా రఫాల్ని ఒక టాప్ డాగ్ ఫైటర్ అని చెప్పొచ్చు. ఇక రష్యన్ జెట్స్ అయితే అన్నింటికంటే టాప్ ప్రయారిటీ మెనోరబిలిటీ. ఇందాక వింగ్స్ ప్లస్ టైల్స్ లేదా డెల్టా వింగ్ ప్లస్ కెనాట్స్ అని చెప్పాను కదా, Su-30 MK అంది. వెనక టైల్స్ ఉంటాయి, ముందు కెనాట్స్ కూడా ఉంటాయి. వీటికి తోడుగా థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజిన్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.